అసెంబ్లీ బోర్డు. ఆ ఇద్దరి మైత్రి చూసి అంతా అబ్బురపడ్డారు. ఆ ఇద్దరు కలిసుంటే తమ కష్టాలు తీరిపోతాయని కేంద్ర రాష్ట్ర పీఠాలపై ఓట్లేసి మరీ కూర్చోబెట్టారు. కానీ అసలు కథ ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. ఎన్నికలకు ముందు చేతులు కలిపిన ఆ నేతలే ఇప్పుడు ఒకరినొకరు హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కోసం నాడు గళమెత్తిన కమలనాథులు అధికార పీఠమెక్కేసరికి నాలుక మడతేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమా అంటూ ఎవరికి వారు నోరు పారేసుకుంటున్నారు. వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న సామెత ఇప్పుడు ఏపీలో రివర్స్ అవుతోంది. ఇక్కడ వడ్డించేవాడే కాదు, వండేవాడు కూడా మనోడే అయినా జనం ఏకంగా పొయ్యి పక్కనే ఆకేసుకుని మరీ కూర్చున్నా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు తప్ప ఒక్క ముద్ద కూడా వడ్డించిన పాపాన పోలేదు. అసలు ఏపీ సర్కార్కి సెంట్రల్ సర్కార్కి మధ్య సాగుతున్న కోల్డ్ వార్ రాష్ట్ర భవిష్యత్తునే అగమ్యగోచరంగా మార్చేస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఏపీకి బీపీ పెరగడం తప్ప నిధుల రాక కల్లే అనిపిస్తోంది. 2 ఏళ్లుగా ఊరిస్తున్న ప్రత్యేక హోదా మీద రోజుకోలా స్పందిస్తున్న ఏపీ బీజేపీ నేతలు ఇటీవలి కాలంలో నోరు జోరు పెంచేశారు. ఒకరి తర్వాత ఒకరు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకన్నట్లుగా నోరు పారేసుకుంటున్నారు. రాజకీయాలంటే అవకాశాల్ని అందిపుచ్చుకోవడమేనన్న అంతఃసూత్రాన్ని పాటించి గత ఎన్నికల్లో ఎనలేని మైత్రిని కనబర్చిన బీజేపీ, టీడీపీలు ఇప్పుడు మాత్రం దూరంగా జరుగుతున్నాయి. పైకి పెద్దగా విమర్శలు చేసుకోకపోయినా అంతర్గత సమావేశాల్లో మాత్రం కేంద్రం తీరును రాష్ట్ర నేతలు ఎండగడుతుంటే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కమలనాథులు కన్నెర్ర చేస్తున్నారు. మొత్తంగా ఎనుబోతుల కుమ్ములాటలో లేగదూడలు బలైనట్లు టీడీపీ మీద బీజేపీ చిన్న చూపు ఇప్పుడు ఏపీ అభివృద్ధిని మసకబారుస్తున్నాయి. విభజన టైంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ మాటిచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక శటఘోపం పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ సోళ్లు కడుపు కొడితే ఇప్పుడు కమలనాథులు నోట్లో మట్టి కొట్టారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే అడ్డుపడ్డట్టు కలరిచ్చిన కమలనాథులు 10 ఏళ్ల ప్రత్యేక హోదా కోసం నాడు నిండు సభలో గళమెత్తారు. ఆపై రాష్ట్రానికొచ్చి 10 ఏళ్లే అంటూ అభయమూ ఇచ్చారు. హోదా కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఇప్పుడిప్పుడే అసలు సినిమా చూపిస్తున్నారు. ఏపీపై కేంద్ర వైఖరి చూస్తుంటే ఎవరికైనా ఆగ్రహం రాక తప్పదు. ఎందుకంటే ఏపీకి భారీగా నిధులిచ్చామంటూ చెప్పుకొచ్చేది ఒకరు, ఆ వెంటనే ఆ ఇచ్చిన నిధులకు లెక్కలడిగేది మరొకరు. ఇదిలా ఉండగానే అసలు ఏపీలో రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు అవసరమా అంటూ పెదవి విరిచే కమలనాయకుడు ఇంకొకరు. మొత్తంగా చూస్తుంటే ఏపీ బీజేపీ నేతలు కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఏడాది కిందట హోదా కోసం సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్తో ఆవు వ్యాసం మాదిరిగా సుదీర్ఘ సమాధానం ఇప్పించారు. ఆపై హోదా గురించి ఎప్పుడు నిలదీసినా దాటవేస్తూ వచ్చారు. కానీ గత కొన్ని నెలలుగా ఏపీ బీజేపీ నేతలు తమ నోరు జోరు పెంచారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. మా మిత్రపక్షం అయినా కూడా సంకోచించకుండా చెప్పగలిగిన మాట ఏమిటంటే, లంచగొండితనం కాస్త ఎక్కువైంది ఇదివరటి కన్నా కూడా. నేడు అధికారం ఉన్న ప్రభుత్వం బలహీనపడుతోంది. రెండో పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఏమాత్రం పెరగట్లేదు, కాస్త తగ్గుతుంది తప్ప పెరగట్లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది. ఈ వ్యాక్యూమ్ని పూరించగలిగిన నైతికమైన కానీ రాజకీయంగా కానీ సిద్ధాంతపరంగా కానీ అన్ని రకాలుగా కూడా భారతీయ జనతా పార్టీకే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మొన్నటికి మొన్న విజయవాడలో జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఇదే అంశాన్ని తీవ్రంగా చర్చించిన కమలనాథులు వెంటనే తమ కల్మషాన్ని కక్కేశారు. ఈ సమావేశంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా రాదని క్లారిటీ ఇచ్చేశారు. హోదా ఇవ్వం కానీ హోదా కింద వచ్చే సౌకర్యాలిస్తామంటూ మెలికపెట్టారు. సింగ్ గారి ప్రకటనకే రాష్ట్ర ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. దీనికి తోడు అడపాదడపా ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలతో 2 పార్టీల మధ్య వైరం క్రమేపీ రాజుకుంటోంది. ఓవైపు విభజన హామీల కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అంత ఆత్రం ఎందుకన్నట్లుగా ఏపీ కమలనాథులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఈ అగ్నిని మరింతగా రాజేశాయి. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే విడిపోలేదు, భారతదేశంలోంచి
హర్యానా విడిపోయింది పంజాబ్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ విడిపోయింది, మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ ఇవన్నీ కూడా క్యాపిటల్ కట్టుకున్నాయి. మన రాష్ట్రంలాగా క్యాపిటల్ అది లేకపోతే ప్రమాదం అని ఆ రాష్ట్రాలు ఎవరైనా మాట్లాడారా? దేశంలో విడిపోయిన రాష్ట్రాలేవి రాజధాని కోసం వెంపర్లాడటం లేదని, కానీ ఏపీ వైఖరి ఏం బాగోలేదన్నట్లు సోము వీర్రాజు స్పందించారు. ఇప్పటికే ఏపీకి భారీగా లక్షల కోట్ల నిధులు అందించినట్లు చెప్పుకొచ్చిన ఆయన ఆ నిధులను ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలన్నట్లు స్పందించారు. అమరావతిని హెరిటేజ్ సిటీగా పెట్టారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నితిన్ గడ్కరీ గారు 65,000 కోట్లు నేషనల్ హైవేకి ఇచ్చారు. ఈ మధ్యకాలం ఇంకొక 500 కోట్లు కూడా 5,000 కోట్లు కూడా ఇచ్చారు. 70,000 కోట్లు అయింది. అందులో 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి క్యాపిటల్లో ఉన్నటువంటి ఏవైతే 8 రోడ్లు ఉన్నాయో దాన్ని వేసుకోమన్నాడు ఆయన. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ క్యాపిటల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు వేసినటువంటి బైపాస్ రోడ్లకి డబ్బులు ఇవ్వలేదండి. ఫస్ట్ టైం ఈ ఆంధ్రప్రదేశ్ లో మన భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం నితిన్ గడ్కరీ రాష్ట్రానికి ఇచ్చింది. అక్కడితో ఆయన ఆగలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు ఎందుకన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని హితవు పలికారు. 1,00,000 కోట్లు కావాలి, 5,00,000 కోట్లు కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ లో 5,00,000 కోట్లు 6,00,000 కోట్లు పెట్టేశాం. ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క ధనాన్ని అన్ని జిల్లాల్లో వినియోగించాలి. ఒకే చోట వినియోగించడాన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి విధానము. ఒక్క ఈయనే కాదు, ఏపీ బీజేపీలో ఉన్న కీలక నేతలంతా తమకు ఛాన్స్ దొరికినప్పుడల్లా హోదా లేదన్నట్లుగానే చెప్పుకొస్తున్నారు. ఇచ్చిన దాంతో సర్దుకోవాలి కానీ అత్యాశకు పోకూడదన్నట్లు కబుర్లు చెప్తున్నారు. ఏపీ టీడీపీ నేతలు గట్టిగా నిలదీస్తుండేసరికి ఏకంగా ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పండంటూ మెలికలు పెడుతున్నారు. మొత్తంగా కమలనాథుల వైఖరి చూస్తుంటే బీజేపీ టీడీపీల కలహాల కాపురం ఎక్కువ కాలం నిలిచి ఉండేలా కనిపించడం లేదు. అధిష్టానం ఆడిస్తోందా, బీజేపీ నేతలే దూకుడు మీదున్నారా? అసలు బీజేపీ వ్యూహం ఏంటి? ఏం జరుగుతోంది?